అమ్మా, అడవిలోని దేవత దగ్గరికి. మీరు ఊరికి వెళ్ళొచ్చు. అమ్మా, నేను ఓ సమస్యతోనే వచ్చాను. నా సమస్య తీరాలంటే అమ్మవారి దగ్గర దీపం వెలిగించమని నాకు తెలిసిన ఒక ఆయన చెప్పారమ్మా. ఆయన తెలియక చెప్పుంటారు. మీరు బయలుదేరండి. నాకు నమ్మకం ఉందమ్మా. మీరు అక్కడికి ఎలా వెళ్ళాలో దారి చెప్పారంటే మీకు రుణపడి ఉంటాను. గుడికి దారి చెప్పడమో కుదరదు, మీరా దేవుణ్ణి చూడడమో కుదరదు. నాగదేవత ఎవరికంటా పడకుండా రహస్యంగా ఉండాలనుకుంటోంది. అది చూడాలని వెళ్ళి కష్టాల్ని కొని తెచ్చుకోకండి. వెంటనే ఇంటికి వెళ్ళండి. ఏమండి, నేను మిమ్మల్ని అడవిలోకి వెళ్ళొద్దని మరీ మరీ చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు మీరు పార్వతమ్మ గారిని అడుగుతున్నారు? అన్ని ఊళ్ళల్లోనూ గుళ్ళో పూజలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. కానీ ఈ ఊళ్ళో ఉన్న ఆ గుడికి వెళ్తే మాత్రం పాపం వస్తుంది అంటారు. ఆపదను కొని తెచ్చుకోకండి. దయచేసి బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళండి. రండ్రా. అలాగే పదండి పార్ట్నర్. వెళ్ళొస్తామండి. మంచిది. గాయత్రి, అమ్మా గాయత్రి, అమ్మా గాయత్రి, అమ్మా గాయత్రి, గాయత్రి, బండి వస్తుంది, ఇటువైపు వచ్చేయమ్మా. దూరంగా వెళ్ళు. అమ్మా గాయత్రి, దూరంగా వెళ్ళిపోమ్మా. గాయత్రి, గాయత్రి, అమ్మా గాయత్రి. అయ్యో, అబ్బాయికి మూర్తి వచ్చేసింది. అయ్యో, నా బిడ్డను కాపాడండి. ఎవరైనా రండి, నా బిడ్డను కాపాడండి. అయ్యో దేవుడా, కాపాడు దేవుడా. త్వరగా వెళ్ళండి.
అయ్యో పార్ట్నర్ త్వరగా మంచిలు తీసుకురా. అలాగే ఇదిగో